హాయ్ గైస్, ఈ వీక్ థియేటర్ మూవీస్ ఏమీ లేవు కానీ ఓటీటీ మూవీస్ అయితే రెండైతే ఉన్నాయి. ఒకటి మూవీ, ఇంకోటి వెబ్ సిరీస్. ఒకటి వచ్చేసరికి శోభితా ధూళిపాల చీకట్లో. సో దాని వీడియో ఆల్రెడీ మన ఛానల్లో వచ్చేసింది, చూడకపోతే చూసేయండి. అండ్ సెకండ్ది వచ్చేసరికి వెబ్ సిరీస్. ఇదైతే జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్లోకి వచ్చేసింది, స్పేస్ జెమ్. సో ఇంకా దీని కాన్సెప్ట్ వచ్చేసరికి బేసిక్గా చంద్రయాన్ మనకందరికీ తెలిసే ఉంటుంది. సో ఆ చంద్రయాన్ గురించి ప్రయోగం అన్నమాట ఇదంతా. సో దీని స్టోరీ కాన్సెప్ట్ వచ్చేసరికి భారతదేశం చంద్రుడి మీద నీటి జాడ ఉంది అని చెప్పి కనిపెట్టింది చంద్రయాన్తోనే అనమాట. సో ఆ చంద్రయాన్ ఎలా సాగింది, ఎన్ని సవాళ్ళు ఎదుర్కొంది, దీనికంటే విక్రమ్ని ప్రయోగించినప్పుడు అది ఎందుకు ఫెయిల్ అయింది, దాని తర్వాత చంద్రయాన్ 2019లో లాంచ్ చేద్దాం అనుకున్నప్పుడు దానికి ఎదురైన సవాళ్ళు ఏంది, దానికి అడ్డుగా నిలబడ్డ దేశాలేంటి, అసలు ఎంత కష్టంతో మనోళ్ళు దీన్ని చేశారు అనేవన్నీ తెలియాలంటే మీరు వెబ్ సిరీస్ చూడాల్సిందే. సో ఇంకా ఈ వెబ్ సిరీస్ వచ్చేసరికి టోటల్ 5 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ రఫ్లీ ఒక అరగంట అయితే ఉంది. టోటల్ కలిపి 2.5 hours అయితే ఉంది. అంటే స్టార్టింగ్ ఇంట్రో అండ్ లాస్ట్ టైటిల్స్ తీసేస్తే నియర్లీ 2.5 hours 220 minutes అయితే వచ్చింది. బట్ ఇదైతే రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీసిన వెబ్ సిరీస్ అనమాట. సో డ్రామాటికల్ థీరీస్ అయితే చాలా ఉంటాయి. కొన్ని అయితే ఒక సైన్స్ లెసన్, రాకెట్ సైన్స్ ఇవన్నీ వెంటన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో చాలా మందికి అయితే ఇది ఎక్కదు. బట్ కొన్ని థింగ్స్ ఉంటాయి, బాగుంటాయి అవి. అవునా, ఎంత కష్టపడ్డారా, దీనికి ఇన్ని అడ్డంకులు వచ్చాయా, సో మన దేశం ఎంత చేసిందా అని చెప్పి ఇలాంటివి అయితే కొన్ని ఉంటాయి, అర్థమైంది మనకి. బట్ కాకపోతే ఎవరో రాకెట్ సైన్స్ ఇవన్నీ అయితే చదవరు కదా. సో చాలామందికి అయితే ఎక్కది ఇది. అండ్ ఒకనొక టైంలో అయితే ఫుల్ బోరింగ్గా, అంటే చెప్పాను కదా డ్రామా మూవీ అనమాట ఇది. సో ఒక డ్రామాటికల్ వేలో అయితే వెళ్తూ ఉంటుంది. ఇంకా సెకండ్ థర్డ్ ఎపిసోడ్స్ అయితే చాలా బోరింగ్గా అనిపిస్తాయి. కానీ ఎండింగ్ చేసే విధానం మాత్రం ప్రతి ఎపిసోడ్ ఒక సస్పెన్స్తో అయితే ఎండ్ చేస్తారు. సో ఇలాంటి కష్టతరమైన సిచ్యువేషన్స్, ఒక కోవిడ్ సిచ్యువేషన్ వచ్చింది, వేరే దేశాల నుంచి సమస్యలు వచ్చాయి, ఇలాంటి టైంలో ఈ ప్రయోగాన్ని ఆపేయాలి అంటే అసలు వాళ్ళు ఎంత బాధపడతారు ఏంటి, ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన ఎమోషనల్ సీన్స్ ఇవన్నీ చాలా బాగా చూపించారు. అండ్ నాకు ఈ సిరీస్లో శ్రీయాసరం తప్పితే ఇంకా ఎవరు తెలియదు, అందరూ కూడా హిందీ యాక్టర్సే. బట్ ఓకే, వెబ్ సిరీస్ అయితే బాగా ఎక్కిద్ది. కానీ నేను చెప్తున్నాను కదా, ఇది ఎంటర్టైనింగ్ వెబ్ సిరీస్ అయితే కాదు, ఇట్స్ ఏ డ్రామాటిక్ వెబ్ సిరీస్. సో మీరు పర్లేదు, ఒక బయోపిక్ టైపు మన చంద్రయాన్ ఎలా ప్రయోగించారు, దాని వెనకాల కష్టాలు ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి అయితే చూడొచ్చు. నేను ముందే చెప్తున్నాను, లైట్ బోరింగ్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. బట్ కానీ బాగుంది, చూడమనే చెప్తాను. నా సజెషన్ ఏంటంటే, సో ఎందుకు అంటే మన భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్ గురించి అయితే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. సో అందుకని నేనైతే చూడమని సజెస్ట్ చేస్తాను. అండ్ దీనికి సంబంధించిన సీజన్ 2 కూడా వస్తుంది అని హింట్ చేశారు. సో అది ఏంటి, ఎలాగా, ఎట్ట తీసుకొస్తారు, ఇంకా ఎన్ని సంవత్సరాలకు తీసుకొస్తారు అనేది అయితే మనకి తెలియదు. బట్ ఒకసారి అయితే చూడండి. అండ్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు. కానీ చెప్పాను కదా, ఫ్యామిలీస్ అయితే బాగా బోర్ ఫీల్ అవుతారు. ఈ మధ్య ఫ్యామిలీస్ కూడా ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఎక్కువగా చూస్తున్నారు. బోరింగ్గా ఉన్నది ఏంది మూవీ అన్నట్టుగా అయితే అంటున్నారు. సో బట్ ఓకే, చూడొచ్చు. చెప్పాను కదా, ఒక లెసన్, ఒక రాకెట్ సైన్స్ ఇంటర్నెట్గా అయితే ఉంటుంది మనకి. సో ఇది గైస్ వెబ్ సిరీస్ అయితే. ఒకవేళ మీరు ఈ వెబ్ సిరీస్ చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు సిటీ మర్సివా.